ట్రిగ్నోమెట్రీలో ఇంకో ఇంపార్టెంట్ సమ్ చూద్దాము. ఇఫ్ sin alpha by a is equal to cos alpha by b అయితే దెన్ ప్రూవ్ దట్ a sin 2 alpha ప్లస్ b cos 2 alpha is equal to b. సో ఆల్రెడీ ఒక సమ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసాము చూడండి ప్రీవియస్ వీడియోస్లో. ఈ సెకండ్ సమ్ 2 మార్క్స్కి అనమాట, ఓకేనా. సో ఇది ప్రీవియస్ ఇయర్స్లో రిపీట్ అయిన సమ్. సో గివెన్ దట్ మనకి ఏదైతే ఇచ్చిన కండిషన్ అది రాద్దాము. sin alpha by a is equal to cos alpha by b. సో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే b sin alpha is equal to a cos alpha. సో నెక్స్ట్ స్టెప్లో మనము ఎల్హెచ్ఎస్ అనేది రాయాలి. సో ఎల్హెచ్ఎస్ ఏమి ఇచ్చాడు, ఏ సైన్ 2 ఆల్ఫా ప్లస్ బి కాస్ 2 ఆల్ఫా. సైన్ 2 ఆల్ఫా ఫార్ములా ఏంటి, 2 సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. కాస్ 2 ఆల్ఫా ఫార్ములా ఏంటి, 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఆల్ఫా. సో ఇక నెక్స్ట్ స్టెప్లో మనము 2 సైన్ ఆల్ఫా అంటే బ్రాకెట్లో ఉన్న 2 సైన్ ఆల్ఫా అనేది బయటికి రాసి ఏ కాస్ ఆల్ఫా అనేది రాస్తాము. సో నెక్స్ట్ స్టెప్లో బి ఇంటూ మల్టిప్లై చేయాలి బ్రాకెట్లో ఉన్న టర్మ్ని, ఓకేనా. సో ఇది ఎందుకు ఇలా రాసాము, 2 సైన్ ఆల్ఫాని బయటికి తీసామంటే ఏ కాస్ ఆల్ఫా అంటే బి సైన్ ఆల్ఫా అనే ఫార్ములా వస్తుంది కాబట్టి సో మనం దానిలో రాస్తాం. సో నెక్స్ట్ స్టెప్లో బి తోటి మల్టిప్లై చేయండి, టోటల్ బ్రాకెట్లో ఉంది బి ఇంటూ 1, సో బి మైనస్ 2b సైన్ స్క్వేర్ ఆల్ఫా. సో ఇక నెక్స్ట్ స్టెప్లో 2 సైన్ ఆల్ఫా ఇంటూ ఏ కాస్ ఆల్ఫా అంటే మనకు బి సైన్ ఆల్ఫా అని తెలుసు కదా. సో నెక్స్ట్ స్టెప్లో మనకి రెండు కూడా మల్టిప్లై చేసేసుకోండి. ఇది యాస్టీస్గా పక్కన ఉన్న బి మైనస్ 2b సైన్ స్క్వేర్ ఆల్ఫా ఎలా ఉందో అలా రాసుకోవాలి. సో నెక్స్ట్ 2b ఇంటూ సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా అంటే సైన్ స్క్వేర్ ఆల్ఫా. సో ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది, మైనస్ సింబల్ ఉంది. సో రెండు కూడా మనకి క్యాన్సిల్ అయిపోతుంది, రిమైనింగ్ b ఉంటుంది అంటే అది ఆర్హెచ్ఎస్. సో ఓకేనా, మనకు ఇది ట్రిగ్నోమెట్రీ కాదు, 1a 1b అండ్ 2a 2b మొత్తం మనకు ఇంపార్టెంట్ సమ్స్ అనేది ప్రీవియస్ ఇయర్స్లో రిపీట్ అయిన సమ్స్ అనేది టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఒకసారి వెళ్ళి చూడండి, ఓకేనా.